సో ఏంటి మెయిన్ రీజన్ దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఆర్ఆర్ అపోలో మా మెడికల్ మావయ్య అకాడమీ? రికమెండ్ చేశారు. ఓకే. సో అంతే ఎందులో జాయిన్ చేయాలి లాంగ్ టర్మ్ తీసుకోవాలని సో మీ ఇంట్లో వాళ్ళ అవును. డెసిషనేనా? ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటది, చుట్టుపక్కల మ్మ్. స్ట్రెస్ ఫ్రీ ఉంటది, మ్మ్. ఫ్యాకల్టీ కూడా చాలా క్లోజ్ ఉంటారు. సో మ్మ్. స్ట్రెస్ ఫ్రీ అనిపించేసి జాయిన్ అయ్యాను. సో టెస్ట్లు అవి అంతా కూడా మీకు ఎట్లా వాళ్ళు చేస్తూ ఉంటారంటే మొత్తం అంతా ఒకటేసారి ఉంటుందా సబ్జెక్ట్స్ మొత్తం అంతా లేకపోతే పార్ట్స్ గా డివైడ్ చేసి మీకు ఎక్కడ నాలెడ్జ్ ఉంది ఏంటి అవన్నీ చూసుకొని చెప్తూ ఉంటారా? అలా చూసుకునే చెప్తూ ఉంటారు. మ్యాథ్స్ మాకు ఏమైతే డౌట్స్ ఉంటాయో అవన్నీ బాగా చెప్తారు. వాటి అన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ప్రతి టెస్ట్ పేపర్ తర్వాత ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు. చాలా బాగా చెప్తారు ఫ్యాకల్టీ ఓకే. మాత్రం. సో ఎప్పుడన్నా ఇప్పుడు అందరూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకేలాగా ఉంటారు కదా, అప్పుడప్పుడు మధ్యలో డల్ అవుతుంటారు. సో ఆ. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారా? మీరు వెళ్ళి ఎవరితో చెప్తారు? మా ఫ్యాకల్టీ చాలా క్లోజ్ ఉంటారు. సో మేము వెళ్ళి వాళ్ళతోనే చెప్పుకుంటాం, ఇలా అవుతుంది సార్ అని చెప్తే వాళ్ళే మోటివేట్ చేసి ఏం కాదమ్మా నెక్స్ట్ టైం యూ కెన్ గెయిన్ అని చెప్పేసి మాట్లాడతారు. ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు? నల్గొండ. నల్గొండ. సో చాలా మంది కొంచెం చుట్టుపక్కల ఏరియాస్ నుంచే వస్తున్నారు స్టూడెంట్స్ అంతా. సో ఎట్లా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చారా? మేము ఫస్ట్ చాలా కాలేజెస్ సర్చ్ చేసినాం. అప్పుడు యూట్యూబ్లో ఫస్ట్ ప్రియారిటీ కాలేజ్ ఉండే, అలా బెస్ట్ అని చూసి డెమో క్లాసెస్ విని తర్వాత ఫ్యాకల్టీ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. మంచిగా ఏం రావు అసలు ఎందులో వీకున్నారు అని చెప్పేసి చూసి బాగా చెప్పారు, అందుకే ఇది సెలెక్ట్ చేసుకో. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే ముందు వేరే థాట్స్ ఉంటాయి వాళ్ళకి ఎందులో జాయిన్ అవ్వాలి ఏంటి అని. సో నువ్వు కరెక్ట్ గా ఇదే అనుకున్నావా నీటే ప్రిపేర్ అవ్వాలని? అంటే ఫస్ట్ ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చి అక్కడికి వెళ్దామని అనుకున్నా, కానీ డాడీకి డాక్టర్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఇంకా ఇటు వచ్చేసావా? సో వచ్చిన తర్వాత మరి నీకు ఎట్లా ఉంది? నచ్చిందా? నచ్చింది. లేకపోతే బలవంతం చేసిందా? లేదు, నాకు ఫస్ట్ ఇష్టం. ఒక్కటి డౌట్ ఉందని అంటే లెసన్ మొత్తం చెప్పమన్నా కూడా వాళ్ళు క్లాస్ తీసుకొని లేకపోతే పర్సనల్ గా కలిసినాక కూడా చెప్తారు. ఫ్యాకల్టీ అయితే చాలా సూపర్.